స్కూళ్లు తెరిచే నాటికి ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది ఉన్నా ఆ తల్లి అకౌంట్ లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చి అందించే కార్యక్రమాన్ని రేపు స్కూళ్లు తెరిచే నాటికి అందించబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి, మనం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి రైతులకి భరోసా కార్యక్రమాన్ని కూడా కేంద్రం 3 విడతలుగా వస్తుంది. ఆ 3 విడతలు కలిపి 6,000 రూపాయలు వస్తాయి. 14,000 రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చి 20,000 రూపాయలు చొప్పున ప్రతి అన్నదాతకి ఇచ్చే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టబడుతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, సూపర్ 6 లో భాగంగా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మన ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో త్వరలోనే ఉచిత బస్సు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం.